హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్ప నాయుడు లాగ్స్. ఈరోజైతే నేను దొండకాయతో పకోడీ వేయబోతున్నాను. సేమ్ పెళ్ళిళ్ళలోని భోజనాల్లోని వేస్తారు కదా పకోడీ, అదే విధంగా చేయబోతున్నానండి. అందుకు ముందుగా దొండకాయలు మనం శుభ్రంగా వాష్ చేసుకొని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులోకి మనం ఒకే కప్పుతోని శనగపిండి, బియ్యపిండి, కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసుకోవాలండి. ఒకే కప్పుతో అయితే సరిపోతుంది. మనకి దొండకాయలకి ఎన్ని ఎన్ని దొండకాయలు తీసుకున్నామో అంత దొండకాయలకి సరిపడినట్టుగా పిండిలన్నీ వేసుకోవాలి. నేను తీసుకున్న దొండకాయలకి అయితే ఈ కప్పుతో సరిపోతుంది పిండిలన్నీ. సో నాకైతే సరిపోయేది కూడా. ఇవన్నీ వేసుకోవాలి. అందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు అన్నింటికి చాలా మంచిది కాబట్టి మనం పసుపు వేసుకుంటాము. సో వేసుకోవాలి కూడా. పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాక బాగా దొండకాయలకి ఆ పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. అందులోకి కొద్దిగా వాటర్ జల్లుతూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ అయితే వేసుకోకూడదు. కొద్దిగా వేసి ఈ విధంగా అయితే కలిపి ఉంచుకోవాలి. దీన్ని మనం పకోడీ వేసుకునేందుకు ముందుగా బాణా పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకోవాలండి. ఆయిల్ బాగా మరగాలి. మరిగితేనే మనకి పకోడీ బాగా వేగుతుంది. కానీ దొండకాయ వేగేదానికి మాత్రం చాలా టైం పట్టేస్తుంది. దొండకాయ నార్మల్గా ఉడకడానికే మనకి వాటర్లో ఉడికేదానికి చాలా టైం పడుతుంది. అలాంటిది ఆయిల్లోని ఉడకాలంటే ఇంకెంతసేపు పడుతుంది చూసారా. ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయిపోవాలి. చాలా టైం అయితే పడుతుంది దొండకాయ మగ్గేదానికి. అలా అయిన తర్వాత అందులోకే కొద్దిగా శనగ పలుకులు వేసుకోవాలి. శనగ పలుకులు ఎందుకంటే శనగ పలుకులు వేసుకుంటేనే అది దొండకాయతో పాటు శనగ పలుకు మనం తింటుంటే మన పంటికి తగులుతుంటే ఆ టేస్ట్ చాలా వేరంటే వేరే లెవెల్లో ఉంటుంది. దొండకాయలోకి ముందుగా వేపుకున్న శనగ పలుకును కూడా వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఆ కరివేపాకును కూడా ఇందులోకి వేసుకోవాలి పకోడీలోకి. ఇందులోకి మనం కొద్దిగా చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను గరం మసాలా అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోనివ్వాలి. కలుపుకున్న తర్వాత స్మెల్లే అసలు అదిరిపోతుంది. తినేదానికంటే ముందు స్మెల్లే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. టాటా, బాయ్.